మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలండి. ఈరోజు దేవుని మాటలు యోబు గ్రంథము 8వ అధ్యాయం 7వ వచనము. అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా నుండినను తుదను నీవు మహా అభివృద్ధి పొందుదువు. ప్రియ దేవుని బిడ్డ, ఇప్పుడు నీవు బాధల గుండా నడుస్తున్నావేమో, కన్నీటి గుండా నడుస్తున్నావేమో, నిందలు అవమానాల గుండా నీవు ప్రయాణిస్తున్నావేమో. అయితే ఈ నిందలలో, ఈ బాధలో, ఈ కన్నీటిలో కూడా దేవుడు చెప్పినట్టు నీవు యథార్థముగా జీవిస్తున్నావు. దాన్ని దేవుడు చూశాడు. ఇన్ని పరిస్థితులు నీకు ఎదురవుతున్నప్పటికీ కూడా నీవు మంచిగా నీతి కార్యములు జరిగిస్తున్నావు. దాన్ని దేవుడు చూశాడు. ఒకరి నుంచి నీవు ఏది ఆశించుకోకుండా మంచితనమును చూపిస్తున్నావు. చూడు, అది దేవునికి ఇష్టమైనదిగా ఈరోజు నీలో కనిపిస్తుంది. కాబట్టి దేవుడు చెప్తున్నాడు, నీ స్థితి ఇప్పుడు కొద్దిగా ఉందేమో, తుదకు నీవు మహా అభివృద్ధిలోనికి దేవుడే నిన్ను తీసుకెళ్ళబోతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. రే దేవుని బిడ్డ, విశ్వసించు, నమ్ము. యేసు వెంట నీవు ప్రయాణించు. నీవు చేస్తున్న మంచి, నీవు ప్రవర్తిస్తున్న యథార్థ ప్రవర్తన ముందరికి కొనసాగించు. దేవుడు అనుగ్రహించే, దీవించే ఆ గొప్ప మహా అభివృద్ధిలోనికి నీవు, నీ కుటుంబం వచ్చునుగాక. ఆమేన్. దేవుడి మాటలను దీవించునుగాక. ప్రార్థిద్దాం. దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు నాయనా. ఏ బిడ్డలైతేనే నీవు చూశావో, నీవు మాట్లాడాలనుకున్నావో ఆ బిడ్డలతో ఈ మాట ద్వారా నీవు బలపరిచినందుకు, మాట్లాడినందుకు వందనాలయ్యా. తండ్రి, వారి స్థితి ఇప్పుడు కొద్దిగా ఉన్నదని ఆలోచిస్తున్నారేమో, తుదకు మహా అభివృద్ధిని వారు గుర్తించి నీతో యథార్థముగా, పరిశుద్ధముగా, నీతిగా ముందరికి కొనసాగులాగా వారికి సహాయం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.